హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏకే. మనం ఆంధ్ర సుబ్రహ్మణ్య పేరుగాంచిన శ్రీ ద్వారపుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇది అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఎంట్రన్స్ అనేది. ఇవాళ ఏంటంటే మొత్తం మీకు అయ్యప్ప స్వామి గుడి పూర్తి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, లోపల ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మొత్తం అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ప్రతి వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియో చూడండి, ఏది మిస్ అయ్యొద్దు. ఎదురుగా అర్ధనారీశ్వర విగ్రహం ఉంది, దాని కింద వినాయకుడి వారి విగ్రహం ఉంది. అక్కడ ఎవరైనా ఉంటే భక్తులు అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని అయ్యప్ప స్వామి వారికి పట్టుకెళ్తారని అక్కడ ఈ పక్కన నిలబడుతుంది ఫ్లెక్సీలోను ఇరుముడు అభిషేకం మూలవరడండి. ఉదయం 5:30 నుండి 11 గంటల వరకు, ఉత్సవమూర్తికి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు అండి. ఏదైనా ఇరుముడు అయినా స్వామివారికి విరుములు ఇచ్చే సమయం అండి. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది పైన అయ్యప్ప స్వామి గుడి అండి. ఈ వెనకాల ఇదంతా మొత్తం చాలా పెద్దది గుడి. ఇది మొత్తం పూర్తిగా వీడియో అనేది మీకు చూపిస్తాను, పూర్తిగా చూడండి. ఈ ఎదురుగా కనిపిస్తుంది అయ్యప్ప స్వామి వారు పులి మీద ఉన్నట్టు విగ్రహం కనిపిస్తుంది. ఇది దాని బ్యాక్ సైడ్ మనకి సింహద్వారం కనబడుతుంది కదా, లోపలికి వెళ్తే కనకదుర్గం తల్లి అమ్మవారి గుడి కనిపిస్తుంది మీకు. ఆ బ్యాక్ అయ్యప్ప స్వామి గుడి అనేది. ఇక్కడ భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ నేను కార్తీక మాసం రోజున ఆదివారం రోజు వచ్చాను, నేను వీడియో తీసాను. చాలామంది భక్తులు ఉన్నారు, ఆదివారం కదా ఇంకా ఎక్కువ మంది వచ్చారండి. ఇక్కడ అసలు గుడి అసలు ఖాళీ లేదు అసలు. ఇక్కడ గుడికి ఏంటంటే ఎక్కడి నుంచో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అక్కడి నుంచి వైజాగ్ సైడ్ నుంచి అటు సైడ్ వాయికి వస్తారండి. మధ్యన తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు ఈ గుడికి. చాలా బాగా ఫేమస్ అయింది గుడి ఇది. గుడి పైన చుట్టేలాగా మనకి తిరగడానికి మొత్తం చుట్టూ గుడి ఎంత ఉందో మొత్తం చూసుకోవడానికి ఇది సన్సెట్ లాగా ఇది స్టెప్స్ కట్టారండి. ఇది అది పైన ఇది దీని సౌమ్యే శరణయ్యప్ప, సౌమ్యే శరణయ్యప్ప, సౌమ్యే శరణయ్యప్ప. సైడ్ అనేది మన ఫ్రంట్ చూపించాను, ఇప్పుడు బ్యాక్ చూపిస్తున్నాను. ఇది అంతా ఇదంతా పైన ఎదురుగా సిటీ చూసారు కదా, చాలా పెద్దది. ఇది రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు. ఇది మన శివాలయం ఉండేది. దాని ఎదురు కొత్తగా పరమేశ్వర స్టాచ్యూ కూడా కడుతున్నారు. ఇది రీసెంట్గా ఇది చాలా పెద్దది కడుతున్నారు. ఇది మొత్తం చాలా గుళ్ళు ఉంటాయి ఇక్కడ. ఎవరైనా సరే మీరు ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడికి వచ్చి ఒక్కసారి రండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ గుడి. అంత పెద్ద గుడి, దేవుళ్ళందరూ ఎక్కడ ఉంటారు. ఇదే ఈ గుడిలో, ఐఫ్సం గుడిలో పంచముఖ ఆంజనేయ విగ్రహం ఉండేది. చాలా పెద్ద విగ్రహం ఇది. ఇది తులాభారం ఉండేది. ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తులాభారం వేసుకొచ్చి ఇక్కడ మొక్కుకుంటే ఐఫ్సం వారికి ఇక్కడ చేసుకుంటారండి. ఇది ఫేమస్ ఇక్కడ. ఇది అయ్యే సాయిబాబా గుడి. జై సాయిరామ్. నందీశ్వర విగ్రహం అనేది చాలా పెద్దది. ఎదురుకుంటే శివాలయం. ఇది చాలా పెద్ద నందీశ్వరుడు విగ్రహం ఉన్నది. నేనైతే ప్రస్తుతం ఎక్కడ ఇంత పెద్ద నంది చూడలేదు ఈ గుడిలో తప్ప. ఈ శివాలయం ఇది చాలా పెద్దదండి. ఇది శివాలయం. ఇది ఇక్కడ చూసారా గుళ్ళు, శ్రీ లక్ష్మీ కుబేర దేవాలయం, శ్రీ నాగదేవి దేవాలయం, శ్రీ ఆత్మలింగ దేవాలయం, శ్రీ పెద్ద కాలమ్మ దేవాలయము, శ్రీ మహాశివలింగ దేవాలయము. మన ఇప్పుడు లోపలికి వెళ్తుంది కాళీమాత విగ్రహం చూడడానికి. పెద్ద విగ్రహం ఇది, కాళీమాత గుడి అండి. ఇక్కడ వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు తీయద్దన్నా సరే నేను సీక్రెట్గా వీడియో తీసానండి, కానీ ఆవిడ చూసారంటే నన్ను తిట్టారు. అయినా కూడా మనం ఆగం కదా, యూట్యూబర్లం కదా. శ్రీ పెద్ద అంకాల పరమేశ్వర దేవాలయం అండి. ఇక్కడ ఉప్పుతో అభిషేకం చేస్తారు. ఇక్కడ చాలా ఫేమస్ గుడి ఇది. ఇదేమో కొత్తగా రీసెంట్గా కట్టిన శ్రీ లక్ష్మీ కుబేర దేవాలయం. ఇది చాలా పెద్దగా ఉంది, లోపల కూడా చాలా బాగుంది. ఇది గుడి కూడా ఎక్కడ గుజరాత్లో మన ద్వారక ఎలా ఉంటుందో కృష్ణుడు కూడా అంత అదే మాదిరిగా ఉంది, అంత బాగుంది ఇది గుడి. ఇది
సో లక్ష్మీ కుబేర దేవాలయం ఉంది. కింద లక్ష్మీ కుబేరుడు విగ్రహం ఉంది, పైన ఏమో పరమేశ్వరుని విగ్రహం ఉంది. చాలామంది భక్తులు వచ్చారు ఇది చూడడానికి. రీసెంట్గా కట్టారు ఇది. అది ఎలా ఉంటుందని నేను కూడా చూడలేదు ఇప్పటికి వచ్చేది, అన్నిసార్లు వచ్చాను కానీ ఈరోజే చూస్తున్నాను ఇది. వాళ్ళు తెలియకుండా ఈ వీడియో తీసాను నేను. ఈ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది కింద, పైన పైకి వెళ్ళి తీసిన షూట్ ఇది. పరమేశ్వరుడు విగ్రహం ఉంది ఇవి ఎదురుగా. తర్వాత కూడా పరమేశ్వరుని విగ్రహం. పక్కన పంతులు కూర్చుని ఉన్నారు, ఆయన ఒక వీడియో తీయద్దన్నారు, ఆయన కూడా నేను తీసాను ఇది వీడియో. పార్వతి నాట్యం చేస్తున్న విగ్రహం ఉండేది. పార్వతులు నాట్యం చేస్తున్న విగ్రహం. ఇక్కడేమో పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఉన్న విగ్రహం ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ బాగా చాలా బాగుంది విగ్రహం కూడా, చాలా పెద్దది ఇది. నటరాజు వారి విగ్రహం ఉండేది. బ్యాక్ సైడ్ పరమేశ్వరుడు స్టాచ్యూ కూడా ఈ మధ్యన కడుతున్నారు, పెద్దది ఇది, రీసెంట్గా కడుతున్నది ఇది. ఈ స్టెప్స్ సైడ్ చూసారు కదా, స్టెప్స్ అక్కడ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ కట్టారు ఇది. ఈ బ్యాక్ సైడ్ శివాలయం ఇది. ఇంకా పనులు జరుగుతున్నాయి అనుకుంటా, ఇంకా పూర్తి కావలేదు ఇది విగ్రహం. మనం చూసినది అన్నదానశాల ఉండదు. వేలాది మంది భక్తులు వచ్చారు ఈరోజు. స్వామివారి అన్నప్రసాదం మధ్యాహ్నం పూట భక్తులందరికీ అండి స్వామివారి ప్రసాదం పెడతారండి అందరికీ ఉచితంగా. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి ప్రసాదం తీసుకుని ఖచ్చితంగా వెళ్ళాలండి, ఎంతో మంచి జరుగుతుంది అందరికీ. సో ఈ అయ్యప్ప స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అనేది. భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం అండి, గర్భగుడిది. లోపల ఉంటారండి శివుడు, ఆయన గర్భగుడిలో ఉంటారు. ఆయన ఎవరైనా సరే ఇక్కడ భక్తులు వెళ్ళినప్పుడు అందరూ లోపల చూడవచ్చండి. ఇక్కడ పక్కన చూసారు కదా టికెట్లు కూడా ఇస్తున్నారు. శ్రీ జగన్మాత అలివేలు మంగమ్మ, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, యమధర్మరాజు దేవాలయాలండి. మనం చూసిన యమధర్మరాజు దేవాలయము మనం ఎక్కడ చూసి ఉండము. ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ యమధర్మరాజు గుడి ఉందండి. అది యమధర్మరాజు విగ్రహం చూసారు కదా, ఎక్కడో చూసి ఉంటారు. ఇక్కడ ఉంది మాత్రం గుడిది. శ్రీ అలివేలు మంగమ్మ గుడి అండి ఇది. జగన్మాత శ్రీ అలివేలు మంగమ్మ అమ్మవారి విగ్రహం చూసారు కదా, చాలా బాగుందండి ఇది విగ్రహం. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం అండి, అమ్మవారు సరస్వతి దేవి దేవాలయం. మొత్తం 3 వెంకటేశ్వర స్వామి గుడి అండి. శ్రీవారి దర్శనం వేళలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇది. గుడి బ్యాక్ సైడ్ ఇది. గోడ మీద చూసారు కదా వెంకటేశ్వర స్వామి నామాలను పెయింట్ ఎంత బాగుంది ఇది, చాలా బాగా చేశారు ఇక్కడ. ఈ గుడి అంతా పైన అంతా గ్లాస్తో ఉంటుంది, మొత్తం చుట్టూ అంతా డిజైన్ అంతా బాగా కట్టారు. ఇది గోల్డెన్ టెంపుల్లో ఉంటుంది చూడడానికి, చాలా పెద్ద గుడి ఇది. ఇక్కడ మాత్రం లోపలికి ఫోన్లు అలౌ చేయరు, ఇది మొబైల్ అలౌ చేయరు. లోపల వీడియో వేద్దామన్నా కూడా అవ్వదు కూడా. ఇది మొత్తం నేను బయటే తీసాను నేను. ఇది గుడి ప్రాంగణం అంతా బయట తీసానండి. గుడి ప్రాంగణంలో భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా వాళ్ళు కూర్చొని సేద తీసుకుంటున్నారు. పక్కన టాయ్స్ ఉన్నాయి. ఇది పిల్లలు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే టాయ్స్ తీసుకోవడానికి ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. శ్రీకృష్ణ వచ్చిన వారు స్టాచ్యూ అండి. ఇది పెద్ద స్టాచ్యూ, ఇది చాలా అట్రాక్ట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటో షూట్లు కూడా తీస్తూ ఉంటారు, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ వరకు ఉన్న దేవాలయాలన్నీ తీసానండి నేను వీడియో. ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, తీయడానికి అవకాశం కుదరలేదు. మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు పూర్తిగా గుడి మొత్తం చూడండి,
చాలామంది దేవుళ్ళు ఉంటారు. మొత్తం దేవుళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు ఈ గుళ్ళోనే. పూర్తిగా చూసి ధరించి వెళ్ళండి. ఇంకేనా వీడియోలు చేస్తూ ఉంటాను. నేను మీ ఏకేనండి. బాయ్ బాయ్.